హలో ఫ్రెండ్స్. సో మీరు ప్రివ్యూలో వీడియో చూసారు కదా. ఇలాంటి వీడియోస్ మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా వైరల్ అవుతున్నాయి. సో మీరు కూడా మీ ఓన్స్ని ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. చాలా సింపుల్ ట్యుటోరియల్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఇక్కడ మనకు కావాల్సింది క్యాప్కట్ వీడియో ఎడిటర్ యాప్. క్యాప్కట్ మీకు కావాలంటే ఈ ఎడిటింగ్ యాప్, దీని లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. సో ఫస్ట్ ఇక్కడ క్యాప్కట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆ వీడియోని నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. సో మనకు ఇది వచ్చేసి ఈ వీడియో ఈ విధంగా ఉంది. ఓకే, సో మనకు ఈ విధంగా ఉన్న ఈ వీడియోని అండ్ ఇక్కడ లాస్ట్లో మనకి ఇక్కడ కాపీరైట్ పార్ట్ ఉంటుంది క్యాప్కట్. సో దీన్ని డిలీట్ చేసేస్తాను. సో డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకుంటానంటే ఇక్కడ యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో నా ఓన్ వీడియోని ఇక్కడ నుంచి ఏదైనా ఒక ఓన్ వీడియోని పిక్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నుంచి ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి నా ఓన్ వీడియో అండ్ దీంట్లో ఉంటే వాల్యూమ్ని నేను టోటల్గా తగ్గించేస్తాను ఇక్కడ. ఓకే, సో ఇది వచ్చేసి మన నార్మల్ వీడియో. సో ఇక్కడ వీడియో ఎలా ఉండాలంటే కొంచెం స్లో మోషన్లో ఉండాలన్నమాట వీడియో. ఓకే, సో వీడియోని కొంచెం మీరు ఇక్కడ స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసుకుంటే మనకు ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ వీడియోలో ఉన్న ఇక్కడ ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఇక్కడ ఆడియోని సపరేట్ చేసుకొని సింపుల్గా ఈ ఆడియోని తీసుకుంటాను ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ పొజిషన్లోకి తీసుకురావాలి అండ్ ఇప్పుడు ఈ వీడియోని డిలీట్ చేసుకోవచ్చు, ఏం దాంతో మనకు అవసరమైతే లేదు. ఓకే, అండ్ ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసుకో. ఓకే, ఎస్, సో ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసింది ఈ విధంగా. ఓకే ఓకే, సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే కింద మనకు ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకొని వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని బేసిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ డైమండ్ జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, మళ్ళీ దాని మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఇంటెన్సిటీ ఉంటుంది. సో ఇంటెన్సిటీని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. తర్వాత స్పీడ్ ఉంది, స్పీడ్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకొని తర్వాత ఇక్కడ హారిజాంటల్ ఉంది, సో దీన్ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి ఈ విధంగా. దీన్ని మొత్తం తగ్గించేసుకోవాలి, సారీ. ఓకే, అండ్ ఇక్కడ సైజ్ ఉంది, సైజ్ని కొంచెం ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా ఇంక్రీజ్ చేసి ఇప్పుడు రైట్ టిక్ మార్క్ వేసుకోవాలి. రైట్ టిక్ మార్క్ వేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం ఇంతవరకు డ్రాగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీడియో ప్లే చేస్తాను, ఎలా ఉంటుందో చూడండి. ఓకే, సో మనకు ఈ ఎఫెక్ట్ ఇంతవరకు రావాలి. తర్వాత ఇక్కడ ఒక స్ప్లిట్ వేసుకోవాలి. స్ప్లిట్ వేసుకొని దీనికి యానిమేషన్ వచ్చేసి దీనికి సింపుల్గా చిన్నగా ఒక యానిమేషన్ ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఈ విధంగా. ఓకే, అండ్ ఇక్కడ ఒక స్ప్లిట్ వేసుకోవాలి. ఇక్కడ ఒక స్ప్లిట్ వేసుకొని సో చిన్నగా ఇక్కడ ఒక ఫ్లాష్ని యాడ్ చేసుకుందాం మనం సింపుల్గా. ఓకే, సో ఈ విధంగా. సో దీనికి ఇక్కడ సింపుల్గా ఇక్కడ బ్లింక్ ఎఫెక్ట్ లేదా ఇక్కడ చిన్న ఒక ఫ్లాష్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ ఫ్లాష్ ఎఫెక్ట్. ఓకే, ఎస్, సో ఈ విధంగా. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు పర్ఫెక్ట్గా వీడియో అయితే వచ్చేసింది అనమాట. సో చాలా సింపుల్గా మనం ఈ విధంగా ఇలాంటి ట్రెండింగ్ రీల్స్ వీడియోస్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు క్యాప్కట్ ఎడిటర్ యాప్లో. ఓకే, సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.